హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన గుంటూరు నుంచి భద్రాచలం వెళ్తున్నామండి. నెక్సాన్ ఈవీ 45 ఎంపోర్ట్ ప్లస్ వేసుకొని చూద్దాం మనకి రేంజ్ ఎంత వచ్చిందో. లెట్స్ స్టార్ట్ ద ట్రిప్. ఇప్పుడు మన ఇంటి దగ్గర ఉన్నాం. ఇంటి దగ్గర వచ్చి మన బ్యాటరీ % ఉందండి. రేంజ్ వచ్చి 309 చూపిస్తుంది. టోటల్ ఇప్పటిదాకా మన కార్ 58,355 కిలోమీటర్లు తిరిగిందండి. ట్రిప్ 0 చేసాం. మన ఈ కార్ రేంజ్ ఎంత వచ్చిందో చూద్దాం. భద్రాచలం మనకి ఎంత ఖర్చు అవుతుందో మొత్తం మీకు ట్రిప్లో ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తాను. మన ఇంటి దగ్గర నుంచి 212 కిలోమీటర్లు చూపిస్తుందండి భద్రాచలం. 4 hours 50 minutes జర్నీ. ఈ ట్రిప్ అంతా మన ఏసీ ఆన్లోనే ఉంటుందండి. డ్రైవ్ మోడ్లో వేసుకొని పార్కింగ్ గేర్ రిలీజ్ చేసి ఇంక స్టార్ట్ అవుతాం. ఇది మన ఇంటి దగ్గర నుంచి వచ్చిన తర్వాత ఫస్ట్ టోల్ గేట్ అండి. ఇది ఇబ్రహీంపట్నం వచ్చేసండి. ఇబ్రహీంపట్నం IBM సర్కిల్ అండి ఇది. ఇక్కడ నుంచి మనం రైట్ తీసుకోవాలి. రైట్ తీసుకుంటే పైన మనకు భద్రాచలం 167 కిలోమీటర్లు చూపిస్తుందండి. మనం 51 కిలోమీటర్ రీచ్ అయ్యండి. 51 కిలోమీటర్ రీచ్ అయిన తర్వాత బ్యాటరీ % 85 ఉందండి. రేంజ్ వచ్చి 303 చూపిస్తుంది. మనకి యావరేజ్ కంప్యూషన్ వచ్చి 131 చూపిస్తుంది. మన బండి జనంతా ఈకోలో డ్రైవ్ చేస్తున్నామండి. ఇది సెకండ్ టోల్ గేట్ అండి. మనకి సెకండ్ టోల్ గేట్ ఇది. మన కార్లో మొత్తం 4 members వెళ్తున్నాం అండి. 3 చిల్డ్రన్స్ వెళ్తున్నాం. మొత్తం 6 members వెళ్తున్నాం కార్లో ఈరోజు మన భద్రాచలం. ఇది మనకి థర్డ్ టోల్ గేట్ అండి. థర్డ్ టోల్ గేట్ వచ్చేసాం మనం. వెళ్ళేటప్పుడు అక్కడ వచ్చి చిన్న చిన్న వ్యూ పాయింట్స్ అండి. ఎర్లీ మార్నింగ్ ఈ బ్రిడ్జ్ కొద్ది వెరైటీగా ఉందండి భద్రాచలం రోడ్లో. చుట్టూరు కొండలోనే మధ్యలో రోడ్డు ఉంది. ఇది కొద్ది వెరైటీగా ఉంది చూడటానికి. మనకి చాలా బాగుంది. నేచర్ అంటే నేచర్ అండి. నేచర్ చూస్తుంటే అంతసేపు డ్రైవ్ చేయొచ్చు. మన టోటల్గా 150 కిలోమీటర్ డ్రైవ్ చేసి ఇప్పటిదాకా. మనకు బ్యాటరీ % వచ్చి 54 ఉంది. అట్లానే రేంజ్ వచ్చేసి 2011 చూపిస్తుంది. మనకి యావరేజ్ కన్సంప్షన్ వచ్చి 140 కిలోవాట్ చూపిస్తుంది. కిలోమీటర్ చూపిస్తుంది. మన కొత్తగూడెం దగ్గరలో ఉండండి. ఇది బొగ్ ఫ్యాక్టరీ అంటే రైట్ సైడ్ ఉంటుంది. బొగ్ ఫ్యాక్టరీ అంటారు. కొత్తగూడెం దగ్గరలో ఉన్నాం మనం ఇప్పుడు. ఆల్మోస్ట్ కొత్తగూడెం దగ్గర ఆల్మోస్ట్ దగ్గరకు వచ్చేసినట్టున్నాం. భద్రాచలం రోడ్ అండి ఇది. ఫైనల్లీ మనం భద్రాచలం మెయిన్ ఎంట్రన్స్ ఎంటర్ అయిపోయామండి. ఇది భద్రాచలం ఫ్లైఓవర్ అండి. ఎందుకంటే భద్రాచలం వచ్చేసాం మనం. ఇప్పుడు ఇక్కడి నుంచి లోపలికి 1 కిలోమీటర్ ఉంటుంది. దాని లోనికి వెళ్ళాలి మనం. భద్రాచలం వచ్చేసరికి మన బ్యాటరీ % 35 ఉందండి. రేంజ్ వచ్చి 166 కిలోమీటర్ చూపిస్తుంది. టోటల్ డిస్టెన్స్ వచ్చి 222 కిలోమీటర్ డ్రైవ్ చేసామండి ఇప్పటిదాకా మనం. యావరేజ్ కన్సంప్షన్ 133 అండి. మనం ఈకో మోడ్లో డ్రైవ్ చేసాండి ఇప్పటిదాకా. లోపలికి ఫోన్లు కానీ ఏమీ అలౌ చేయట్లేదండి. మీరు ఫోన్లో తెచ్చుకుంటే కార్లో పెట్టుకుని వచ్చేసేయండి. ఇదేనండి దర్శనం ఎంట్రన్స్. పైకి వెళ్ళిన తర్వాత విద్యుత్ దర్శనం 100 రూపీస్ టోకెన్స్ ఉన్నాయట. దర్శనం సపరేటే. మీ చాయిస్. మీరు 100 రూపీస్కి వెళ్ళచ్చు, విద్యుత్ దర్శనంకి వెళ్ళచ్చు. ఈ దర్శనం అయిపోయి బయటకు వచ్చేటప్పుడు అండి. దర్శనం అయితే బయటకు వచ్చేటప్పుడు ఇది అక్కడ కొంచెం ఫోటో తీసుకోవచ్చు మనం. ఎవరేం అనట్లేదు. ఇది లడ్డు కౌంటర్ అండి. అది మన లడ్డు లిస్ట్ అండి. అది రేట్లు ఎంత ఉన్నాయనేది నాకు వచ్చేటప్పుడు కొద్దిగా పిల్లల చేత 10 మందికి ఏమైనా ఇప్పిద్దామని తీసుకుంటే పులిహోర ప్యాకెట్లు తీసుకొని తలా ఒకటి ఇచ్చానండి. 10 ప్యాకెట్లు తీసుకొని. కొంతమంది పులిహోర ప్యాకెట్లతో డబ్బులు కావాలన్నారు. డబ్బులు కావాల్సిన వాళ్ళకి కూడా డబ్బులు ఇప్పించానండి పిల్లల చేత. గుర్తుగా ఉండిద్దని వాళ్ళకి. మళ్ళీ ఎప్పటికి వస్తారో భద్రాచలం వాళ్ళు, అందుకనే ఇప్పించాను. ఇది మన బయటకు వచ్చిన తర్వాత పార్క్ దగ్గర నుంచి వ్యూ పాయింట్ అండి భద్రాచలం. మన భద్రాచలం ఎటు వెళ్ళలేమండి. ఓన్లీ ఇటు సైడ్ వెళ్ళారు. ఎటు తీసిన వ్యూ పాయింట్ ఇటు నుంచి తీయాల్సిందే. ఫోటోలు అటు 4 సైడ్లు తీయడానికి లేదు. ఇక్కడ ఒక హార్స్ ఉందండి. ఆ హార్స్ మీద ఫోటో తీసుకోవడానికి 100 రూపాయలు. మన ఫోన్లో తీసుకుంటే 50 రూపాయలు అంట. వాళ్ళ కెమెరా తీసేస్తే 100 రూపాయలు అంట. ఫోటో వితిన్ 2 minutesలో తీసేస్తున్నారు. ఇది భద్రాచలం గోదావరి రివర్ అండి. ఇక్కడ నుంచి మన కిందకి నడుచుకుంటూ వెళ్ళాలి రివర్ దగ్గరికి వెళ్ళాలంటే. చూస్తుంటేనే కొద్దిగా భయంగా ఉంది. ఎందుకంటే దిగేటప్పుడు బాగానే ఉండేది. ఎక్కేటప్పుడు మరి చాలా హెవీగా ఉన్నట్టుంది. ఇక్కడ బోటింగ్ ఉండేదండి. బోటింగ్ వచ్చి పర్ పర్సన్కి 100 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు. మీరు బోటింగ్ వెళ్ళాలనుకో బోటింగ్ కూడా వెళ్ళొచ్చండి. పర్ పర్సన్కి 100 అండి. గుర్తుపెట్టుకోండి, పర్ పర్సన్కి 100 బోటింగ్ అయితే.
మనం టెంపుల్ దగ్గర నుంచి గోదావరి రివర్కి వెళ్ళేటప్పుడు ఇట్లా బయట వెళ్ళేటప్పుడు లోపల ఇట్లా షాపులు ఉంటాయి, 2 సైడ్లు షాపులు ఉంటాయి. మీకు ఏమైనా పిల్లలకు వస్తువులు కావాలంటే ఇక్కడ కొనుక్కోవచ్చు అండి హ్యాపీగా. ఓకే అండి, ఇప్పుడు మనం పర్ణశాల స్టార్ట్ అవుతాం. మనకి బ్యాటరీ పర్సెంట్ 34 ఉంది, రేంజ్ వచ్చి 145 చూపిస్తుంది. మన టోటల్ కిలోమీటర్లు వచ్చి 202 కిలోమీటర్లు తిరిగామండి. పర్ణశాల స్టార్ట్ అయిపోయామండి. పర్ణశాల స్టార్ట్ అయిపోయింది. పర్ణశాల రూట్ అంతా అక్కడక్కడ కొద్దిగా బాగాలేదండి, 10 కిలోమీటర్లు. జాగ్రత్తగా వచ్చేటప్పుడు చూసుకోరండి, చాలా అంటే చాలా స్లోగా రండి. వచ్చేటప్పుడు మనకి లారీలు హెవీగా వస్తున్నాయి, చాలా అంటే చాలా లారీలు హెవీగా వస్తున్నాయి, జాగ్రత్తగా రండి. రోడ్ అంతా చాలా చాలా బాగాలేదు. మనకు పర్ణశాల 4.9 కిలోమీటర్లు చూపిస్తుంది, ఇంకా 7 మినిట్స్ డ్రైవ్ మనకి. జాగ్రత్తగా వెళ్ళండి, ఎందుకంటే లారీలు తెగ వస్తున్నాయి. ఫైనల్లీ మన పర్ణశాల వచ్చేసామండి. ఇంకా ఇక్కడ నుంచి ఒక 2.5 కిలోమీటర్స్ ఉంటుంది లోపలికి పర్ణశాలకి. 2.5 కిలోమీటర్స్ ఉంటుందండి లోపలికి. మన కారు పార్కింగ్లో పెట్టేసి పర్ణశాలకు లోపల నడుచుకుంటూ వెళ్దాండి. ఒక 500 మీటర్స్ ఉంటుందండి లోపలికి నడుచుకుంటూ వెళ్ళాలి మనం. ఇక్కడ కూడా 2 సైడ్లు షాప్స్ ఉన్నాయండి, కూల్ డ్రింక్ షాప్స్. అలాగే వస్తువులు కొనుక్కుంటారు, వస్తువులు కొనుక్కోవచ్చు మీరు. చెక్క సంబంధించి చాలా అంటే చాలా ఉన్నాయండి. ఇది పర్ణశాల లోపలికి ఎంట్రన్స్ అండి, మనం లోపలికి ఎంటర్ అయిపోయాం. ఇంకా పర్ణశాల అంటే శ్రీరాముడు నడిచిన నేల, సీతమ్మ వారి పాదముద్రలు పడిన పవిత్రం. రామాయణంలో ఎంతో కీలకమైన ఘట్టాన్ని సాక్ష్యంగా నిలిచిన ఆ పుణ్యక్షేత్రం ఎక్కడ ఉందో మీకు తెలుసు, అదే పర్ణశాల. శ్రీరాముడు, సీతాదేవి మరియు లక్ష్మణుడు తమ 14 ఏళ్ల వనవాస కాలంలో కొన్ని రోజులు ఇక్కడే చిన్న పర్ణశాల ఆకులు గుడి. పర్ణశాల ఉన్న ప్రశాంత అడవి మాయలేడి రూపంలో వచ్చిన మారీచుడిని వెంటాడేందుకు శ్రీరాముడు వెళ్ళగా లక్ష్మణుడు కూడా రాముని రక్షణ కోసం వెళ్లాల్సి వచ్చింది. ఆ సమయం చూసి సన్యాసి వేషంలో పర్ణశాల వద్దకు వచ్చాడు లంక. పర్ణశాల అనే పేరుకి అర్థం ఏంటంటే ఆకులతో నిర్మించిన ఆశ్రమం. పర్ణ అంటే ఆకు, శాల అంటే ఇల్లు లేదా ఆశ్రమం. అడవిలో ప్రకృతిలో కలిసి జీవించిన శ్రీరాముడు అగ్రాన్ని గుర్తు చేస్తే ఈ పేరు వచ్చింది. అలా ధర్మానికి అధర్మానికి మధ్య సంగ్రామం పునాది పడింది ఇక్కడ. ఈ గంట వింటుంటే మీకు ఏమనిపిస్తుంది? లక్ష్మణరేమ దాటగానే రావణుడు తన నిజ రూపాన్ని చూపాడు. లంకేశ్వరుని రక్ష ప్రకోపానికి అడవి మొత్తం వణికిపోయింది. సీతమ్మ ఎంత వద్దని వేడుకున్నా ఏడ్చిన రావణుడు ఆమెను తన పుష్ప విమానంలో బంధించి ఆకాశంలోకి ఎగిరిపోయాడు. రక్తమడు రోధించింది. ఇది సీతమ్మ వారి పాద గుర్తులండి. శ్రీరాముడు వారి పాదములను బంగారు లేడీ పాదములండి ఇవి. గోదావరి గుడి ఎదురుగానే గోదావరి వ్యూ ఉండిద్దండి. ఇక్కడ కూడా బోటింగ్ ఉందండి. ఇక్కడ బోటింగ్ వచ్చి 60 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు పర్ పర్సన్కి. ఎవరైనా వెళ్ళాలనుకుంటే బోటింగ్కి వెళ్ళొచ్చు హ్యాపీ. ఇక్కడ హోటల్లో ఫుడ్ చాలా బాగుందండి. పర్ణశాల వస్తే కంపల్సరీగా రైట్ సైడ్ ఉండిద్ది, ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఫుడ్ అయితే చాలా బాగుంది. 100 రూపీస్ ఛార్జ్ చేశారు మన దగ్గర. ఇంకా భోజనం చేసి కార్ దగ్గరికి వచ్చేసామండి. కార్ స్టార్ట్ అవుతున్నాం మనం. ఇంకా మనకి బ్యాటరీ పర్సెంట్ 21 వచ్చింది, రేంజ్ 89 చూపిస్తుంది. టోటల్ మనం కిలోమీటర్ వచ్చి 261 కిలోమీటర్స్ ఇప్పుడు దాకా వచ్చామండి. యావరేజ్ కంపెనీ చూసి 136 చూపిస్తుందండి. సీతమ్మ తల్లి నారా చీర అండి ఇది. టాప్లాగా ఉన్నారు. కింద స్వామివారి పాదాలు ఉంటాయి. మీరు కిందకి వెళ్ళి చక్కగా స్వామివారి పాదాలు తాకి దండ పెట్టుకొని ముందుకెళ్తే అక్కడ అమ్మవారు ఉంటారు. 70 అడుగుల కొండ నుంచి తీసుకొచ్చిన రాయిని రకరించుకొని కొట్టి పెట్టుకొని పట్టశాల వెళ్ళేవారు. ఇక్కడ నేను వాయిస్ ఓవర్ ఇవ్వట్లేదండి, ఎందుకంటే మీరు చూసి తెలుసుకోండి. ఇక్కడ వాయిస్ ఓవర్ ఇవ్వకూడదంట, మనం చెప్పకూడదంట దీని గురించి ఏమి. అక్కడ వాళ్ళు చెప్పారు, అందుకని నేను వాయిస్ ఓవర్ ఇవ్వట్లేదు. చూడండి.
మనకు పర్ణశాల 2 ప్లేస్ కంప్లీట్ అయిపోయినాయండి. నారాచీరన్న పర్ణశాల 2 అయిపోయినాయి. మనం బయలుదేరాం, రిటర్న్ వచ్చేసాం. మనం రిటర్న్ వచ్చేప్పుడు మన బ్యాటరీ రేట్లో పడిందండి, 10%కి వచ్చేసింది. మనం ఇప్పుడు వెళ్ళి భద్రాచలం ఛార్జ్ చేసుకోవాలండి. మన టోటల్ 292 కిలోమీటర్స్ తిరగండి ఇప్పుడు దాకా. వచ్చేసామండి భద్రాచలం ఛార్జింగ్ పాయింట్కి. మన ఛార్జింగ్ పాయింట్కి వచ్చేసరికి మనకి బ్యాటరీ పర్సెంటేజ్ 10 ఉంది. మనం ఇక్కడ ఛార్జ్ చేసుకుంటున్నాం. ఇది కొత్త పెట్టాను ఛార్జింగ్ స్టేషన్. ఛార్జింగ్ స్టేషన్ వచ్చేసి ట్యాక్ ఈవీ ఛార్జింగ్ హబ్. ఇది బిసైడ్ కాకతీయ గ్రాండ్ రెసిడెన్సీ పార్క్ రోడ్లో ఉంది. ఎవరైనా ఈవీ కార్ వేసుకొని అక్కడ ఛార్జ్ చేసుకోవచ్చు. ఇది 60 కిలోవాట్ అండి. అట్టే 2 కార్లు ఛార్జ్ చేసుకోవచ్చు. 30 కిలోవాట్ వచ్చింది. తర్వాత బైకులకు ఉంది, అలాగే 50 యాంప్స్ కూడా ఉంది, 50 సాకెట్ కూడా ఉంది. ఛార్జ్ చేసుకోవచ్చు. ఒక యూనిట్కి మన దగ్గర ఇక్కడ 25 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారండి. నేను 50% ఛార్జ్ చేసుకున్నానండి. మొత్తం టోటల్గా మనం ఇప్పుడు 300 కిలోమీటర్లు తిరిగాము. మనకి రేంజ్ వచ్చి 181 చూపిస్తుంది. మనం ఇక్కడ నుంచి మనం గుంటూరు వెళ్ళలేమండి, మధ్యలో ఛార్జ్ చేసుకోవాలి కంపల్సరీగా. ఏసీ ఆన్ చేస్తే మనకి రేంజ్ వచ్చి 150 చూపిస్తుంది. చూడాలి, మనకి దగ్గరలో ఛార్జింగ్ పాయింట్ ఉంది. ఆ ఛార్జింగ్ పాయింట్ దాకా మనం 50% ఛార్జ్ చేసుకుని వచ్చాము భద్రాచలంలో. మనం సగం దూరం కాలంలో మనకి 9% ఛార్జింగ్, అంటే ఇప్పుడు కూడా కారు మనకి రేట్లో పడిందండి. టోటల్గా మనం 436 కిలోమీటర్లు డ్రైవ్ చేసాం ఇప్పుడు దాకా. మనకి ఛార్జింగ్ పాయింట్ వచ్చి 29 కిలోమీటర్స్ చూపిస్తుంది ఇక్కడ నుంచి. చూడాలి మన ఛార్జింగ్ పాయింట్ వెళ్తాం లేదు. వచ్చేసామండి ఛార్జింగ్ పాయింట్కి. ఛార్జింగ్ కూడా పెట్టాం, కానీ మన ఛార్జింగ్ పాయింట్కి వచ్చేసి మనం 1% వచ్చాను ఛార్జింగ్ పాయింట్కి. నేను కొద్దిగా టెన్షన్ పడ్డాను. ఛార్జింగ్ పాయింట్ 1% రావడం మామూలు విషయం కాదు. ఇది కూడా 1% స్టార్ట్ చేశాను, కరెక్ట్గా 1%కి వచ్చాను ఛార్జింగ్ పాయింట్. నేను ఛార్జింగ్ కంప్లీట్ అయింది. మనం మొత్తం 50% ఛార్జ్ చేసుకున్న టోటల్ మన కాస్ట్ వచ్చి 532 రూపాయలు అయిందండి. ఇది ఈ డ్రైవ్ ఛార్జింగ్ స్టేషన్ అండి, భారత పెట్రోల్ బంకుల్లో ఉండిద్ది. రేట్ చాలా తక్కువ అండి, యూనిట్కి 14 రూపాయలే. తర్వాత ఇప్పుడు మనం 50% ఛార్జ్ చేసుకున్నాం కదండి. కార్ రేంజ్ వచ్చి మన 146 చూపిస్తుంది. మన హ్యాపీగా మన ఇంటికి వెళ్ళిపోవచ్చు. ఈ రేంజ్తో ఇంటికి వెళ్ళిపోతుంది. మన ఇంటికి కరెక్ట్గా ఛార్జింగ్ పాయింట్ నుంచి 55 కిలోమీటర్స్ చూపిస్తుందండి. 1 hour 10 minutes చూపిస్తుంది. మనం ఆల్మోస్ట్ ఇంటి దగ్గరికి వచ్చేసామండి. ఇది ఇన్నర్ రింగ్ రోడ్ అండి. ఇన్నర్ రింగ్ రోడ్ దగ్గర ఉన్నాం మనం. ఇప్పుడు ఇక్కడ నుంచి జస్ట్ మన ఇంటికి ఒక 10 to 15 minutes పట్టింది అంతేనండి, ఎక్కువ టైం పట్టదు. మనం సేఫ్గా ఇంటికి వచ్చేసామండి. మన టోటల్గా భద్రాచలం ట్రిప్ వచ్చేసి మనకి 522 కిలోమీటర్లు అయిందండి. యావరేజ్ కమ్యూనిటీ 133 చూపిస్తుంది. మనకి రేంజ్ ఇప్పుడు ఇంకా 109 కిలోమీటర్లు ఉంది, ప్లస్ 33% ఛార్జింగ్ ఉంది. మనకి ఈ ట్రిప్ టోటల్ కాస్ట్ వచ్చేసి మన ఇంటి దగ్గర ఛార్జింగ్ పెట్టుకుంది అయితే కానీ బయట 2 సార్లు 50% ఛార్జ్ చేశానండి. మొత్తం కలిపి 1350 రూపాయలు అయింది నాకు ఛార్జింగ్ కాస్ట్. టోటల్గా ఈ ట్రిప్ మనకి టోటల్ 522 కిలోమీటర్లు.